ప్రణతిని. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ అండి. ఈ రోజైతే వేడి వేడిగా పులావ్ రైస్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకుంటూ అలాగే మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో సరిపడా ఉప్పునైతే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ వాటర్ లోన కొత్తిమీర, కరివేపాకు అలాగే పుదీనానైతే వేసుకొని హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వాటర్ ని కుక్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులోనైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అలాగే మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ ఉన్న పులావ్ రైస్ అయితే రెడీ అయిందండి. ఈ ఒక పులావ్ రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. ఈ పులావ్ రైస్ ని ఏ కర్రీతోనన్నా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.